హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మొక్కజొన్న గారెలు తయారు చేసుకోవడానికి మనం స్వీట్ కార్న్ కాకుండా మన దేశీ మొక్కజొన్నలను తీసుకోవాలి. మరీ లేతవి తీసుకోకుండా మీడియంగా ఉండేలాగా తీసుకోవాలి, ఒలవడానికి వచ్చేలాగా. అలా ఒక లైన్ ఒలుచుకుంటే మనకు ఈజీగా ఒలవచ్చు. అవన్నీ గింజలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. స్వీట్ కార్న్ తీసుకుంటే లూజ్గా అయిపోయి గారెలు చేసుకోరాదు. కాబట్టి మనం దేశీ మొక్కజొన్నలనే తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మంచిగా క్రిస్పీగా గారెలను చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గారెలకు నేను 3 మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. మంచిగా ఒలిచి వాటిని కొద్దిలా చెరిగి అందులో ఉన్న పొట్టంతా పోయేలాగా చెరిగి ఆ కంకి బూరు కూడా వస్తుంది. అది కూడా రాకుండా మంచిగా నీట్గా చేసుకొని వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ కంకి గింజలలో కొద్దిలా వాటర్ని బాయిల్ చేసి పోయండి. వాటర్ని పోస్తే ఏంటంటే కొద్దిలా మంచిగా తొందరగా మెత్తగవుతాయి. మనం ఈజీగా మిక్సీ పట్టేయచ్చు. స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసి వాటర్ లేకుండా చేసి మిక్సీ పట్టుకోవాలి. వీటికి మంచిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా వేయాలి. వేస్తే బాగుంటుంది టేస్ట్. మిక్సీలో వేయకండి, మొత్తం మిక్సీ అయిపోతుంది. సపరేట్ చిన్నగా కట్ చేసుకొని వేయండి. మిక్సీలో ఓన్లీ పచ్చిమిర్చిని చుంచి వేసుకోండి. ఇలా చేసి ఉప్పేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి తర్వాత చిటికెడు గరం మసాలా వేసాను. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేస్తే. కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి చిన్న కట్ చేసుకొని వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే ఏంటంటే గారెలు క్రిస్పీగా వస్తాయి, చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా. దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా లూజ్గా ఉండకూడదు. మనం గారెల్లాగా చేస్తే మంచిగా ఇట్లా హోల్ పెట్టి చేస్తాం కదా, అలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను స్పూన్తో కలుపుకోకూడదు, మంచిగా చేతితోనే మంచిగా కలుపుకోవాలి. చేతితో కలిపితేనే మంచిగా వస్తుంది పిండి ముద్దలాగా. అందుకే నేను పక్కకు పెట్టాను స్పూను. ఇప్పుడు చేతితో మంచిగా కలుపుకున్నాను. కలుపుకొని మనకి కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్ మీద కూడా చేయొచ్చు. లేకపోతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్, దాని మీద కూడా కొద్దిగా మంచిగా నూనె రుద్ది ఈ గారెలు చేస్తే మంచిగా వస్తాయి. మర్చిపోయాను, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. లాస్ట్కి ఉల్లిగడ్డలు కలుపుకొని మంచిగా వాటిని అలా చేసుకొని గారెల్లాగా చేసుకుంటే మనం ఈజీగా తీయడానికి వస్తుంది. మనకి ఆయిల్ రుద్దాలి ఫస్ట్, ఆయిల్ రుద్దకపోతే రాదు. కాబట్టి ఆయిల్ మంచిగా రుద్ది గారెలు చేసి ఒక్కొక్కటిగా చేసుకొని, నూనె దగ్గర హడావుడిగా చేయొద్దు, మెల్లగా చేసుకుంటేనే అవి నూనె చిల్లకుండా మంచిగా వస్తాయి. క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా పల్చగా చేసుకోండి. లేదు మందంగా కావాలి, మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా లావుగా చేసుకోండి. మన ఇష్టం బట్టి చేసుకోవచ్చు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా గారెలను కాల్చుకోవాలి. కాల్చుకొని వాటిని
ఒక టిష్యూ పేపర్ పరిచి ఆ టిష్యూ పేపర్లో ఈ గారెలను వేయాలి. నూనె పీల్చుకుంటుంది అది. ఈ గారెలంటే మాకు చాలా ఇష్టం. మేము వీటిని చాలా ఇష్టంగా తింటాం. మొక్కజొన్న గారెలు బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. అది నేను షార్ట్ పెట్టాను చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. దానిలో కొద్దిగా కొబ్బరి వేసినా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అవి కూడా చేసుకొని చూడండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఈ 2 రకాలు చాలా బాగుంటాయి. నేను ఇది పల్లి నూనెలో కాల్చానండి. పల్లి నూనె పొంగుద్ది. మంచిగా కొద్దిగా కాగేంత వరకు చూసుకొని వేసుకోవాలి. అలా మంచి కలర్ వచ్చే వరకు తీసేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. టిష్యూ పేపర్లో వేసి మంచిగా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. టిష్యూ పేపర్లో వేస్తే మంచిగా ఇప్పుడు క్రిస్పీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తయారు చేసుకొని మీ పిల్లలకు, పెద్దలకు తయారు చేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.